ఒకసారి మైక్లో కూడా ఎవరైనా చదివితే బాగుండే. ఎవరైనా మరొక మైక్లో, నేను అప్పుడు యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉందునని నీకును నాకును మనందరికిని తోడై ఉందునని ఇశ్రాయేలులందరూ ఎరుగునట్లు మిమ్మల్ని మీరందరూ, మీ బంధువులు, మీ స్నేహితులు ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను. నిన్ను, లేక దాన్ని రివర్స్ చేసుకొని ఏమని చెప్పాలా? నన్ను గొప్ప చేయ మొదలు పెట్టాను. అంటే మన దేవుడు ఎవరు? ఆయన ఎవరు? గొప్ప చేసే దేవుడు. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయి. అందుట్లో దేవుడు 2 విషయాలు చెప్పాడు. మొత్తం 4 విషయాలు మనం గుర్తుపట్టు అక్కడ చదవచ్చు. మొదటిది, మోషేకు తోడైనట్లు నాకును తోడై ఉన్నాడు, ఒకటి. రెండవది, ఇశ్రాయేలులందరూ గుర్తెరుగున్నట్లు నేడు వారి కన్నుల ఎదుట నన్ను గొప్ప చేయ మొదలుపెట్టాను. ఈ 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ఇది దేవుడు మనతో చేస్తున్న వాగ్దానం. ఏదంట? ఒకటి, తోడుగా ఉంటాను. రెండవది, గొప్ప చేస్తాను. నేను నీకు తోడుగా ఉంటే నిన్ను బలపరిచి, నిన్ను ఘనపరిచి, నిన్ను గొప్పగా చేస్తాను. ఓకే, ఈ విషయంలో మనకు చాలా సంతోషము. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, దేవుడు మనల్ని గొప్ప చేస్తాడంటే అందరికీ సంతోషమా, దుఃఖమా? చెప్పండి. అందరికీ. దేవుడు ప్రేమించి మిమ్మల్ని ఆశీర్వదించి ఒక బిల్డింగ్ ఇస్తానంటే ఏం చేస్తారు? మీకు దుఃఖమా, సంతోషమా? మంచి కారు ఇస్తానంటే సంతోషమా, బాధనా? అందరికీ సంతోషం. మనం మన పిల్లల గురించి మంచిగా చదవాలా, వాళ్ళు ఉద్యోగం చేయాలా, వాళ్ళు ఒక ప్రయోజనకరంగా ఉండాలి అని తల్లిదండ్రులు ఎవరి గురించి ప్రయాసపడతారు? పిల్లల భవిష్యత్తు గురించే తల్లిదండ్రులు ప్రయాసపడతారు. అంటే మనము పరమ తండ్రికి పిల్లలమైతే, అర్థమవుతుంది ఇప్పుడు? ఎవరికి పిల్లలు? మన ప్రభువైన యేసుక్రీస్తుకు మనం పిల్లలమైతే మన గురించి ఆయన ఉద్దేశాలు చాలా పెట్టుకొని ఉన్నాడు. ఆ ఉద్దేశాలని సఫలపరచాలని ఆశిస్తున్నాడు. ఆమేన్. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అది సఫలపరచాలనుకుంటున్నాడు. ఇప్పుడు మనం పిల్లలము. అందుకే యేసు ప్రభు పలుమార్లు నా పిల్లలారా అని ఉచ్చరించడా లేదా? నా పిల్లలు అంటే తన పిల్లలు మనమందరము మనల్ని ఆశీర్వదించాలని ఆశిస్తున్నాడు. ఆశీర్వదించాలంటే ఏం చేస్తున్నాడంట? ఆయన మోషేకు తోడైనట్లు నీకు తోడయ్యుండి నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను అని మాట ఇచ్చాడు. ఇప్పుడు ఈ మాట ఇస్తే మనం ఏం చేస్తాము? చేతులుంచి ప్రార్థన చేస్తాం, ప్రభువా నీవు గొప్పగా చేస్తాను. ఈ గొప్పతనాన్ని గురించి కాస్త నిదానంగా ధ్యానిస్తే ఈ గొప్పతనంలో ఉన్న రహస్యాన్ని ఒకటి నువ్వు చూడవలసి వస్తుంది. మొదటిదిగా అదే 3వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది. మీకును దానికిని దాదాపు 2000 కోల మూరలు ఎడమ మీరు వెళ్ళుతోవా మీరు ఇంతకు ముందుగా వెళ్ళినది కాదు. మీరు దానిని గుర్తుపట్టవలెను గనుక. మీరు అనే మాటకి ఇప్పుడు నేనేమని చెప్పాలి? దానికి నేను దానిని గుర్తుపట్టాలి. దేన్ని గుర్తుపట్టాలా? ఇంతకు ముందు వెళ్ళిన తోవ కాదు,
ఆ తోవలు చాలా ఉన్నాయి, కానీ ఈ తోవ వేరు. ఆ తోవని మీరు ఏం చేయాలంటే ఇప్పుడు గుర్తుపట్టాలని దైవజనుడు చెప్తున్నాడు. అంటే గుర్తుపట్టాలంటే ఏం చేయాలి? ఎప్పుడు గుర్తుపడుతున్నాం? ఓసారి దైవజనుడైన యోబు ఒక మాట అంటున్నాడు. 4వ అధ్యాయము యోబు 4:16 ఆయన ఒక విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఏమని? అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతిని. ఎవరైనా యోబు ఎవరిని గుర్తుపట్టలేదు? అది అంటే అర్థమైంది. అది అంటే అర్థమైంది. అది నీ తలను కొట్టు, నీ మెడమను కొట్టును. అది నీ మెడమను కొట్టును, నీవు దాని తలని తొక్కెదవు. అక్కడ ఉంటుంది. మీరు అది ఆమె ఉంటుంది ఆది కాండంలో, ఉందా లేదా? అది ఏం చేస్తుందంట? దాని మెడమను కొట్టేదను. అంటే మర్యాద కలిగిన మాట ఉంది. ఆయన అని మర్యాద కలిగిన మాట ఎవరికంటే ప్రభువైన యేసుక్రీస్తుకు ఉచ్చరింపు చేస్తుంది. ఇప్పుడు అది నిలువబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతుంది. అదే కన్నడలో కొంచెం చదివితే, కన్నడలో ఆ విషయాన్ని గాన గుర్తు చేస్తే అక్కడ కొన్ని విషయాలు ఉన్నాయి. 4:16 ఇంకా కొంచెం జాగ్రత్తగా అక్కడ 2 మాటలు ఉంటాయి. కానీ 16లో 13వ ఇంకొక అధ్యాయంలో ఉంటుంది, ఇంకా కొన్ని లోతుగా ఉంటుంది. దాన్ని చదివిన వాళ్ళు ఎవరన్నా చదివి సాయం చేయండి. కన్నడలో 4:16 ಅವನು ಇನ್ನೂ ಮಾತನಾಡು ತಿರಲು ಮತ್ತೊಬ್ಬನು ಬಂದು ఎక్కడ 16వ వచనమమ్మ? యోబు 4:16 అది సుమ్మనే నింతితంటే మౌనంగా నిలబడిందంట. ఒకటి. రెండవది, దాని రూపము నేను గుర్తుపట్టలేదు. అది ఎట్లుందంట? తెలుగులో ఉంది అట్లా, ఒక రూపం అని ఉంది. అది ఎట్లుంది హిందీలో? కన్నడలో ఒక విగ్రహముగా కనబడుతుందంట, ఒక బొమ్మగా కనబడుతుందంట. 4వది, అక్కడ నిశ్శబ్దంగా ఉందంట. దాంట్లో నుంచి ఒక స్వరం వినబడుతుందంట. ఇప్పుడు దాన్ని గుర్తుపట్టే వాళ్ళు కావాలి. మనం ఇవన్నీ గుర్తుపడతాం. ఏం గుర్తుపడతామంటే, దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, నిన్ను గొప్ప జనంగా చేస్తాను కదా, నీకు తోడుగా ఉంటాను కదా, నిన్ను ఆశీర్వదిస్తాను కదా, ఆశీర్వదించు దించని ఎంత ప్రయాసపడినా అదేంటంటే ఆశీర్వాదాలు దిగి రావట్లేదు. కొందరికి దిగి వస్తాయి, నెమ్మది లేకుండా దిగి వస్తాయి. అంటే వాళ్ళకి అన్నీ ఉంటాయి కానీ శాంతి సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. ప్రభువైన యేసుక్రీస్తు నా శాంతిని నా సమాధానమును మీకు అనుగ్రహిస్తాను అంటే శాంతి సమాధానముతో కూడా. అందుకే ఒక స్త్రీకి ఏమంటాడు? అమ్మా, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది గనక నీవెట్లెళ్ళు అంటే, ఇప్పుడు దేవుని మందిరము నుంచి నీవు ఇంటికి వెళుతున్నప్పుడు ఎట్లా వెళ్ళాలా? కొందరు మూతులు ఎట్లా వెళ్తాయి? చర్చి నుంచి ఇంటికి వచ్చే చర్చిలుగా ఉన్నా కూడా మూతులు ఎట్లుంటాయి? ప్రార్థన అయిపోయిన తర్వాత అబ్బా, ఈ మూతులు చూడాలా, ఈ కుక్క మూత లేకుంటే కోతి మూత అర్థం కావట్లేదు. ఆ మూతి ఇటుపోతుంటే ఈ మూతి ఇటుపోతుంటే మళ్ళీ ఈడ స్తోత్రాలు చెప్తుంటారు, అన్నీ చేస్తుంటారు. నీవు
గుర్తుపట్టాలంట. సామెతల్లో ఒక చోట ఉంది అది. వాడు అంట 14వ అధ్యాయంలోనే అనుకుంటా ఆ మాట ఏముందంట అక్కడ, తాను నడుస్తున్నానని ఒకని ఎదుట, ఎక్కడమ్మ రెఫరెన్సు 14-12 వచనంలో, ఒకని ఎదుట సరి అయిన మార్గము కనబడును, తుదకి అది ఎక్కడికి పోతుందంట, అయితే అది తుదకి మరణమును ఎక్కడికి తీసుకెళ్తుందంట, మరణమునకు అది మరణానికి తీసుకెళ్తున్న సంగతి మనకు తెలియదు. దాన్ని గుర్తుపట్టాలంట. మనం ఏం గుర్తుపడుతున్నాము? 10 ఏళ్ళకు ముందు మాట్లాడిన మాట చెప్పండి. ఎవరన్నా ఒక మాట్లాడితే ఏముంటుందంట, జ్ఞాపకం ఉంటుందంట. సరే, మీరందరూ మంచోళ్ళు, మీ గురించి నేను చాలా సంతోషపడుతున్నాను. పోయిన సంవత్సరం వాగ్దానం ఏంటి చెప్పండి? వాగ్దానం పరలోకమందున్న ఏదో నాకే తెలియదు, నేను అదే అడగలేదు. సంఘ వాగ్దానం ఏందంటాడు. పేపర్లు ఎత్తుకుతుంటారు, ఎందుకంటే కార్డులు ఉన్నాయి కదా, అవి ఉన్నాయి. కానీ అదే పోయిన సంవత్సరము ఏదన్నా ఒక మాట, నోరు జారి ఒక మాట అంటే అదేముందంట, గుర్తుపెట్టుకుంటామా లేదా? అవి గుర్తున్నాయి. అవి గుర్తుండి అవి తలంపులోకి వస్తే రాత్రి ఏం చేస్తుంది చెప్పండి? నిద్ర వస్తుందా? నిద్ర రాదు. కానీ మనం ఏది గుర్తుపెట్టుకోవాలో ఏది గుర్తుపెట్టుకోకూడదో మనకు తెలియని పరిస్థితుల్లో, అంటే మనం ఎక్కడున్నామో అది నీ ముందు వచ్చి నిలబడిందంట, అది ఏం మాట్లాడదంట, వచ్చి నిలబడుతుందంట. రెండవది, దాని రూపమనుంది, అది ఒక విగ్రహంగా కనబడుతుంది. అక్కడ నిశ్శబ్దంగా ఉంటుందంట, ఏం మాట్లాడదు. అక్కడి నుంచి ఒక స్వరము వినబడుతుంది. ఆ స్వరమును కూడా గుర్తుపెట్టాలి. అదే స్వరం. ఇంకొక మాట కూడా ముందు చదివి వెళ్దాము. అదే యోబు గ్రంథంలో 24వ అధ్యాయము 13వ వచనము చదివి సహాయం చేయండి. 13వ వచనం 24 యోబు గ్రంథము 24:13 వచనం. వెలుగు మీద తిరుగుబడేవారు కలరు, వీరు దాని మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలవరు. కన్నడలో చదవమ్మా ఇప్పుడు. అది ఇక్కడ ఉంది మళ్ళా. ఎవరికి? వెలుగుకి విరోధం. వెలుగు అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరికి విరోధంగా ఉన్నారంట? వెలుగు మీద తిరగబడి దాని మార్గమును గుర్తుపట్టాలంటే తాను ఎక్కడికి వెళుతున్నాడో, అంటే వాడు నిలబడిన స్థలం ఏందో వానికి తెలియదు, వాడు ఏం మాట్లాడుతున్నాడో వానికి తెలియదు, వాడు ఎక్కడ నడుస్తున్నాడో వానికి తెలియదు, వాడు ఏం చేస్తున్నాడో వానికి తెలియదు. వారి భక్తి వారికి తెలియకపోవటం వలన నిలబడిన స్థలం ఏందో తెలియదు. దాన్ని గుర్తుపట్టాలంట. ఎవరు గుర్తుపట్టాలా చెప్పండి? ఎవరు గుర్తుపట్టాలి? సరిగా నాకు వినబడట్లే. మీరు కాదు, నేను. మీరు గుర్తుపట్టకూడదు. భార్యని భర్త గుర్తుపట్టలేదు, భర్తని భార్య గుర్తుపట్టలేని కాలంలో మనం ఉన్నాం. అంటే వాళ్ళ మనస్సు ఎట్లుందో తెలియదు. మీరు బాగా వాక్యాన్ని దాని విషయంలోకి వస్తే ఈరోజు చెప్పదామని ఆశ ఉంది. నా సమయం దాటిపోతుంది, నేను చెప్పలేకపోతున్నాను, సారీ. కొన్ని విషయాలు మాత్రమే చెప్పి ముగించేస్తాను. దాన్ని గుర్తుపట్టాలి. అది గుర్తుపట్టిన వాడు దానిలో నుంచి వారు వేరయ్యి వారు నిశ్చయముగా ప్రభులో నిలబడి ఉంటారు. ఆమేన్. అందుకే
18వ వచనంలో ఒక మాట ఉంది, దాంట్లోనే కన్నడలో కూడా చాలా చక్కగా ఉంది. జలముల మీద వారు తేలికగా కొట్టుకొని పోవుదురు, వారి స్వాస్థ్యము భూమి మీద శ్రాపగ్రస్తము. కన్నడలమ్మా కాదు సారీ, 4:18లో ఉంటుంది. 4:18లో ఏముందంటే, అక్కడ దేవుని ఆయన తన సేవకులను నమ్ముటలేదు, తన దూత యందు లోపములు కనుగొనుచున్నాడు. అంటే ఇప్పుడు ఎవరు నమ్మట్లేదు? తన సేవకున్నే తాను నమ్మట్లేదు, ఒకటి. రెండవది, తన దూతల యందు ఏం కనబెడుతున్నాడంట ఆయన. అంటే ఇప్పుడు మనకున్న బుద్ధులేంది, అవి ఏం తప్పేం లేదు. మనం ప్రార్థన చేస్తున్నాం ఏమని అంటే, చాలామందికి అలవాటు, పరలోకమందున్న మా తండ్రి, మా పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, మా అనుదిన ఆహారము, ఇక మా ఇది మొత్తం మీదండి. లాస్ట్కి వచ్చి ఏమంటుంటాము అంటే, మనం ఎలాగా క్షమిస్తున్నాము, ఆయన కూడా ఏం చేస్తున్నాడు, మనం ఇతరుల తప్పులు ఎలాగా మనము ఏం చేస్తున్నాము, లోపాలు కనిపెడుతున్నప్పుడు పరలోకమందున్న దేవుడు లోపమును కనిపెట్టి అది బహిరంగంగా చేస్తాడు. అది మనకి తెలియట్లేదు, అది మనం గుర్తుపట్టాలంట, అది గ్రహించాలంట. దాన్ని గ్రహించటానికి మనం ఎవరి తరం కావట్లేదు. అందుకే వాడు నడుస్తున్నాడు ఎక్కడంట, వాడు తన మార్గము సరి అయింది అనుకుంటున్నాడు, కానీ తుదకి మరణమే అది దారి. అంటే మన మరణానికి ఎవరు కారకులు చెప్పండి? ఎవరు కారకులు? ఈ మరణం, శరీర మరణం ఇదేం కాదు, ఇది మట్టి శరీరం, ఎప్పటికైనా మట్టిలో పోక తప్పదు. ఈరోజు కాదు, రేపైనా కానీ, 10 ఏళ్ళు కానీ, 100 ఏళ్ళకి కానీ, ఎప్పటికైనా మట్టిలో పోక తప్పదు. ఈ మరణానికి ఎవరు భయపడేది అవసరం లేదు. కానీ ఏ మరణము చెప్పండి? ఏ మరణము? రెండవ మరణము. అగ్నిగుండానికి మనం గురి కాకుండా దాని నుంచి తప్పించుకోనాలని మనం ఎక్కడ ఉన్నాము అనే సంగతిని గుర్తెరగాలి. వాళ్ళు ఎందుకు గుర్తెరగలేదంటే, యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయము 19వ వచనములు అనుకుంటా, 18, 19లో అక్కడ ఉంటుంది. వారు 18, 19 2 వచనాలు చదివి ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వారు దేవుని అద్వితీయ కుమారుని యందు నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునుపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను. తమ క్రియలు ఎటువంటివంట? తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమించక చీకటినే ప్రేమించిరి. అంటే ఈ రోజున వెలుగుకి విరోధంగా ఏం చేస్తున్నారు? పోరాడుతున్నారంట. వెలుగుని గుర్తెరగక, గ్రహించక వాళ్ళు ఎవరంట? చీకటిలో ఉన్నారు గనక వాళ్ళు దేన్ని ప్రేమిస్తున్నారు చెప్పండి? చీకటిని ప్రేమిస్తున్నారు గనక వెలుగు దగ్గరికి చెప్పండి, వెలుగు దగ్గరికి రమ్మన్నా ఎందుకు రాలేరు? దాన్ని తమ క్రియలను చోట రివర్స్ పెట్టుకొని చూద్దాం. నిజంగా ఒప్పుకుంటారా? చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు? నా క్రియలు చెడ్డవై నన్ను ఒప్పుకునే స్వభావము లేక. వీళ్ళు ఎవరు తెలుసా? ఒప్పుకున్న వాళ్ళు ఎవరంటే సౌలు కేటగిరీ. సౌలు తప్పుని ఒప్పుకున్నాడా? తప్పుని ఒప్పుకోడు, సమర్థించుకుంటాడు.
తప్పుని సమర్థించుకున్నంత వరకు వాని జీవితంలో అది తప్పుగా నిలిచిపోతుంది కాదు, అది ఎప్పుడూ ఇది కాదు. అందుకే ఎవని అతిక్రమము పరిహరింపబడునో వాడు ధన్యుడు, ఎవని అతిక్రమమును కడగబడినవాడు, అతిక్రమమును తూడ్చబడిన వాడు ధన్యుడు అంటాను. అంటే పాపమును ఒప్పుకొని విడిచిపెట్టేవాడు వర్ధిల్లును. ఆమేన్. వర్ధిల్లాలంటే ఎలుగుకి విరుద్ధంగా మనం పోకుండా, అంటే దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే ఎలుగుకి విరుద్ధంగా అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే పాపం పెద్దదేం లేదు, పెద్దదేం. ఒకటి మొట్టమొదటి పాపం ఏం చెప్పదునా, విశ్వసించకపోవటమే. విశ్వాసము కానిదేదో చెప్పండి, అదే పాపం. ఆ పాపాన్ని మన జీవితంలో అవిశ్వాసపు దురాత్మ మనలో నుంచి దూరమవునుగాక. ఆమేన్. రెండవది, మన క్రియలు చెడ్డవి కనుక అది గుర్తుపట్టలేకపోతున్నాం. అది చాలామంది ఈ రోజుకైనా గుర్తుపట్టలేకపోతున్నాం. ప్రేమైన దేవుని బిడలారా, ముందు ఇదొక్క మాట గుర్తుపట్టే విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే అసలైంది ఈరోజు ఆయన గొప్ప చేస్తానని మాట ఇచ్చాడు. ఎట్లా గొప్పవాడవుతాడు అనే సంగతి చూపించాలి కదా, మార్గము చూపించాలంటారా వద్దంటారా? ఏదో గొప్పగా చేస్తానంటే మీరు గొప్పగా చేస్తానని చెప్పి సంకల్పం మీరు కొట్టుకుంటారు, నేను కొట్టుకుంటా. అది ఎక్కడున్నది? ఎక్కడేసిన గొంగడు. ఏదైనా మార్గం అంటే క్వశ్చన్ వేసిన తర్వాత దానికి ఏముండాలంట, ఆన్సర్ లేకుండా ఉంటే మన జీవితంలో కూడా అంతే ఉంటుంది. అందుకే దాని ఆన్సర్ ఏదంటే ఎట్లా మనం ఆశీర్వదించబడతామో అనే సంగతిని మనం తెలిస్తే ఖచ్చితంగా దేవునితో పోరాడి జయించుదుముగాక. ఇంకొక మాటని వారంట చదవండి, కీర్తన 17 అధ్యాయము 11 వచనం. త్వరగా ఈ రెండు విషయాలని చెప్పి నేను ముగించేస్తాను. వచ్చే వారం ఇదే కొన్ని కంటిన్యూ చేస్తాను. కీర్తన 17, 11 వచనం. మా అడుగు జాడలను గుర్తుపట్టి వారిప్పుడు మమ్మును చుట్టుకొని ఉన్నారు. మమ్మును నేలను కూల్చుటకు గురిచూచుచున్నారు. ఇప్పుడు ఎవరు మా అడుగు జాడలని గుర్తుపట్టాడంట. గురి చూసి నేనేం చేస్తారు, నేలకి కూల్చటానికి చూస్తారంట. అందుకే మన అడుగు జాడల్ని బాగా మన దైవజనుడు అంటాడు, మా అడుగు జాడలను గుర్తుపట్టారంట. ఎవరు గుర్తుపట్టారు? శత్రువు సాతాను గుర్తుపట్టాడంట. అందుకే దేవుడు కూడా చూస్తున్నాడు. కానీ దేవునికి ఒక ఇది ఉంది, ఏదండి, దేవునిలో ఏముందంటే దయగలిగిన వాడు. ఆయన ఒకే మాట అంటాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరిగారు, వారు క్షమించి. ఆయన నోటి నుండి ఒకటే వస్తుంది, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరగదు కనుక వీరిని క్షమించు అంటే యేసు ప్రభు ఎంతసేపు క్షమించు. మళ్ళీ ఈడేం చేస్తున్నాడు చెప్పండి? ఈడేం చేస్తున్నాడు? మా అడుగు జాడలను గుర్తుపట్టాడు. అంటే ఈడేం గుర్తుపడుతున్నాడంటే నీలో ఉన్న లోపాలని చూస్తాడు, నీలో ఉన్న బలహీనతను చూస్తాడు. నీలో ఉన్న బలహీనతను చూసి గురి చూసి నీ ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీయటానికి వాడు గురి చూసి కొడతాడు గనక వాణ్ణి గుర్తుపట్టాలే. నీవెక్కడ పడిపోతావో, ఎక్కడ శత్రు నిన్ను సంపూర్ణంగా నాశనం చేస్తాడని వాడిని గుర్తుపట్టాలంట. ఎక్కడ చేస్తాడు? వానికి చేసేది మొట్టమొదటి వాడి గురి ఎక్కడ పెడతాడంటే మెదడుకు పెడతాడు. ఎందుకు చెప్పండి? అన్నిటికంటే పెద్ద రోగం ఏం చెప్పండి? మానసిక రోగం. దానికి ఇంకొక రోగానికి ఈ శరీర సంబంధంగా ఏముందంటే, ఈ శరీర సంబంధం ఇంకొకటి చెప్తున్నాను, దానికి ఏమంటారంటే శరీర సంబంధంగా అనుమానం అనే రోగం ఉంది అనుకో. అన్నిటికంటే పెద్ద రోగం ఏ రోగం చెప్పండి? దానికి ఏమన్నా మందు ఉందా?
ప్రపంచంలో అన్నిటికీ మందు ఇప్పుడు వచ్చింది. కొన్ని రోగాలకు కూడా మందు వచ్చినాయి. కానీ దీనికి మందు ఇంతవరకు ఎక్కడైనా కనిపెట్టారా? ఈ దానికి మందు ఎక్కడలేదు. ఇది ఎక్కడంటే దీనికి మందు ప్రభువైన యేసుక్రీస్తు తప్ప ఇంకెక్కడ దొరకదు. ఆమేన్. అందుకే మన బలహీనత ఏంటంటే మన మానసికంగా మనల్ని కుంగదీసి మన జీవితాన్ని సర్వనాశనానికి గురి చేస్తుంది. దానిని గుర్తుపట్టి దానిని జయించటానికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటానికి మొదలుపెట్టండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మానసికంగా ఇంకొక విషయం రేపని చెప్పి నేను ముగించేస్తాను, టైం అయి. దేవునికి స్తోత్రం. ఈరోజు యెరెమీయా 15:19. యెరెమీయా 15వ అధ్యాయము. కాబట్టి యెహోవా ఇలాగా సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏమి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టుకు తిరగవలెను గాని నీవు వారి తట్టుకు తిరగకూడదు. నీవు వారి తట్టుకు, వారెవరితో ఇది? నీవు వారి తట్టుకు తిరగకూడదు. వారెక్కడ తిరిగారు, నీవెక్కడున్నావు అంటే పేతురు అంటున్నాడు. పేతురు 5వ అధ్యాయములో 7వ వచనములు అనుకుంటా. పేతురు 19:7 7 చదివి సాయం చేయండి. మొదటి పేతురు 5:7. ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత నా చింత యావత్తు. ఏమంట? రేపటి గురించి, పిల్లల గురించి, కుటుంబాన్ని గురించి అన్నీ ఎవరు మినేయాలంట? ఈరోజు ఎవరు మినేస్తున్నారు చెప్పండి? ఆయన మీన వేసిన వాళ్ళు ఉన్నారా ఎవరన్నా విశ్వాసులు? కానీ అవన్నీ చింత మనం ఎవరి మీద పెట్టుకున్నాము? మన మీద మొట్టు పెట్టుకొని మొయ్యలేక నడవలేక కుంగిపోతూ బాధపడుతూ శరీరంలో బలహీనత, రోగాలు అనేకమైన సంపాదించుకొని సంపాదనంతా ఏమవుతుందంటే రోడ్డు పాలు చేసుకుంటున్నాం, జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. పాడైపోవటానికి కారణమేంది? మానసికంగా నిన్ను దెబ్బతీస్తూ నిన్ను బలహీనపరిచి, ఇదిగో సాతాను నిన్ను దెబ్బతీయకుండా నీవు వారు తట్టు. ఎవరంట? వాళ్ళు చింతిస్తారంట. ఎవరు చెప్పండి? వారెవరు? మారు మనసు లేనివాళ్ళు. వారెవరు? జీవితంలో యేసుని నమ్మని వాళ్ళు. ఎవరు? క్రీస్తుని ఎరగని వాళ్ళు. మనం ఎవరని తెలుసా? సమస్తాన్ని బాగు చేయగలిగిన దేవుడు, సమస్తాన్ని తలకిందలు చేయగలిగిన సామర్థ్యుడు. ఆయన పేరు యేసు. నీవు ఆయన మీద అనుకుంటే అప్పుడు సాతాను వాడు చేస్తాను. తెచ్చిందంతా నేనే. కానీ నేను చిన్న చెప్తున్నాను నా విషయంలో నేను చాలా, నా జీవితంలో ఒక పెద్ద సాక్ష్యం. ఎన్ని శ్రమలు వచ్చినా ప్రభు సన్నిధిలో, ప్రభువా ఇది ఇంతవరకు నేను చూడలేదు, నాకు చూపించినందుకే నీకు స్తోత్రం అంట. ఇది ఇంతవరకు నాకు తెలియదు, నీవు తెలియజేసినందుకే నీకు స్తోత్రం అన్నాను. ఈ రోగం నాకు ఇంతవరకు తెలియదు, ఈ రోగం నీవు చూపించినందుకు నీకు స్తోత్రం అంటే సాతానుగాడు ఏమంటున్నాడు? తెచ్చింది ఎవరు చెప్పండి? సాతానుగాడు. ఓకేనా? తెచ్చింది నేను కదా. మన స్తోత్రం నేను ఎవరు చెప్తున్నాడు? కుటుంబంలో నెమ్మది లేకుండా, ఆర్థిక ఇబ్బంది, అన్ని నష్టాలు, మొత్తం శరీరం అనారోగ్యము, కుటుంబంలో ఏది మనుష్య సహోదరుల మధ్యలో నెమ్మది లేకుండా ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా నేను తీసుకొచ్చాను. కష్టాలు తీసుకొచ్చేది ఎవరు చెప్పండి? ఎవరు? సైతాను. ఇప్పుడు సైతాను నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నాకు ఇన్ని బాధలు వచ్చాయి, ఎప్పుడు అనుకుంటూనే ఉన్నామనుకో, వాడు ఇంకా తెచ్చి పెడతాడు. అందుకే ప్రభా ఈ సమస్యలన్నీ తెచ్చినందుకు నీకు స్తోత్రం అంటే, తెచ్చింది నేను. స్తోత్రాలకి ఎవరికి? వీళ్ళ దగ్గర ఉండట కంటే నా బతుకు పాడుగాను,
వీళ్ళ దగ్గరికి వచ్చి నాదేం పని చేయలేదని చెప్పి తోక ముడుచుకొని వాడు చిన్నగా వెళ్ళిపోతాడు. జయం ఎవరికి వచ్చింది చెప్పండి? జయం ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? అది ఆలోచించేత కుంగిపోతే నీ శరీరంలో నీ ఎముకలను కుంగదీస్తుంది. ఎముకలను కుంగదీసే దురాత్మని జయించాలంటే ప్రభు సన్నిధిలో కృప చూపించగలిగిన దేవుణ్ణి గుర్తుపట్టాలి. ఆమేన్. దేవుడు కృప చూపిస్తే వచ్చే వారని చెప్తాను, గుర్తుపట్టాలి. ఎవరెవరు గుర్తుపట్టారు? చిన్న క్లుప్తిగా ఇచ్చేస్తాను, వెనక్కి ఇంకా చాలా ఉన్నాయి, లోతైనవి. ఒకటి ఇస్తాను. ఓసారి యేసేపు వాళ్ళ అన్నలు ఏం తీసుకొచ్చారంటే సొక్క తీసుకొచ్చి ఇది నీ కొడుకుదా కాదా గుర్తుపట్టండి అన్నారా లేదా? గుర్తుపట్టేవా లేదంట. ఎవరు గుర్తుపట్టారంట? యాకోబు గుర్తుపట్టాడంట. ఇది నా కొడుకుదే, ఇది నేను గుర్తించింది అనే సంగతి గుర్తుపట్టాడంట. యాకోబు గుర్తుపట్టినట్లు మన జీవితంలో కూడా కొన్ని గుర్తుపట్టాలి. దేవుడు అంటాడు, వారు కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టి తిని ఆరంభించి తిని. ఇది ఏ విధంగా గొప్పగా మనం ఎవరెవరు గొప్ప? దైవజనుడైన యెహోషువ జీవిత కాలమంతా పోరాటం. ఈ పోరాటము మామూలు పోరాటం కాదు. ఓసారి మోషే అంటాడు, మోషే యెహోషువ రేపు మన నిమిత్తం జనాల్ని తీసుకొని యుద్ధానికి వెళ్ళు అంటాడు. మరి నేను రేపు నీవు యుద్ధానికి వెళ్ళు, నేను రేపు కొండ మీదకి వెళ్తాను అంటున్నాడు. యెహోషువ ఎక్కడ పోవాలంట? యుద్ధానికి. మళ్ళీ మోషే అడిగిపోతాడంట. యుద్ధము యెహోషువ చేస్తుంటే ఇప్పుడు మోషే అడిగిపోతున్నాడు. చెప్పండి, కొండ మీదకి వెళ్ళాడు. కానీ మోషే యుద్ధం చేశాడా? యెహోషువ యుద్ధం చేశాడా? చెప్పండి, ఎవరు చేశారు యుద్ధము? మోషే చేశాడా? యెహోషువ చేశాడా? యుద్ధం చేసింది ఎవరు? యెహోషువ ఎట్లా చేశాడు? యెహోషువ భూ సంబంధమైన యుద్ధం చేస్తుంటే మోషే కొండ మీద దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఆయన చేతులు పైకెత్తినంత కాలం ఇశ్రాయేలు జీవితంలో అపజయం పొందలేదంట. ఆయన చేతులు బరువెక్కి ఆయన చేతులు దించితే ఇశ్రాయేలుకి ఏం కలిగిందంట? అపజయం వచ్చిందంట. ఇశ్రాయేలు ప్రజలకి అపజయం అంటే అపజయం. ప్రార్థన చేయని కుటుంబముల అపజయాలు. ప్రార్థన లేని కుటుంబంలో నెమ్మది ఉండదు. ప్రార్థన లేని జీవితంలో అనేకమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బంది, శోధనలు, అనేకమైన నిందలు, అవమానాల చేత కుంగిపోతున్న మనల్ని ప్రభు ఆ నిందల నుంచి విడిపించి గొప్ప విజయం కలిగించాలని ఆశిస్తున్నాడు. గుర్తుపట్టాలి. ఇది గుర్తుపడితే ప్రభు ఉన్నతమైన కార్యాలు జరిగించునుగాక. అందరు తలలుంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు తలలుంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను, వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టేదను. మన దేవుడు గొప్పవాడు. మొదట యెహోషువతో అంటాడు, మోషేకు తోడైనట్లు నీకుని నేను తోడై ఉంటాను. మన దేవుడు తోడై ఉన్నవాడు, మన దేవుడు తోడై నిలిచి ఉన్నవాడు. అందరం నోళ్ళు తెచ్చి ప్రార్థన చేద్దాం. ఎవరు మౌనంగా ఉండకూడదు. తెరవాలి, నోళ్ళు తెరవాలి. అందరం నోళ్ళు తెరవాలి. తెరవాలి, అందరూ నోళ్ళు తెచ్చి. Thank you, Lord Jesus. Thank you, Lord. Rabba Shandara Labatiri. ఆయన గొప్పతనాన్ని గ్రహించాలంటే ముందు గుర్తుపట్టాలి. ఇదివరకు చూడని మార్గము, కంటికి కన్ను, పంటికి పంటి కాలం కాదు. క్రీస్తు అడుగు జాడలు నీవు నడిచినట్లయితే ప్రభు వారందరి ఎదుట నిన్ను గొప్ప చేయాలని ఆశిస్తున్నాడు.
మొదట నీవు గుర్తుపట్టాలి. ఏం గుర్తుపట్టాలి? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. తాను నడుస్తున్నది, తన మార్గము సరి అయినది అనుకుంటున్నాడు. తుదాకది మరణానికి గురైన సంగతిని గ్రహించక తాను వెలుగుకి విరోధంగా ఎన్నో పోరాటాల మధ్యలో మనం ఉన్నాం. అందరము నోళ్ళు తెచ్చి ప్రభు సన్నిధిలో ప్రార్థన, అందరము నోళ్ళు తెచ్చి ప్రార్థన చేద్దాం. నోళ్ళు తెచ్చి ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. గ్రహింపు లేక జీవితంలో సాతాను వలలో పడిపోకుండా వాని చేతుల నుంచి విడుదల పొంది గొప్ప విజయం సాధించగలిగిన దేవుడు మనకు తోడై ఉన్నాడు. ప్రార్థన, గ్రేసు ప్రార్థన చేస్తుంది. ఇదిగో నాయనా తండ్రి, మా పితుడైన ప్రభా యెహోషువని మా ముందు ఉంచారు ప్రభా. నాయనా అయ్యా, నేను మోషకు తోడై ఉన్నట్లు మీకు తోడై ఉంటానని వాగ్దానం చేశారు ప్రభా. ఇశ్రాయేలు కన్నుల ఎదుట నాయన నేను గొప్ప చేయ మొదలు పెడతానని ప్రభా. అయ్యా, మీరు యెహోషువకు వాగ్దానం చేసినట్లు ఈరోజు పరిశుద్ధాత్మదేవ మీరు నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నాకు తోడై ఉంటానని వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నన్ను గొప్ప చేయ మొదలు పెడతానని వాగ్దానం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా, మీరు చేసిన వాగ్దానం తండ్రి నా జీవితంలో నేను పొందుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవ మొదట నాయనా తండ్రి నాయన నువ్వు చూపించిన మార్గంలో ప్రభా నేను దాన్ని గుర్తుపట్టాలని సెలవిచ్చావు నాయనా ప్రభా. ఇంతకు ముందు వెళ్ళిన మార్గము కాదు కనుక నాయనా తండ్రి ఆ త్రోవను గుర్తుపట్టి ఆ త్రోవలో నడవామని చెప్పావు తండ్రి పరిశుద్ధాత్మ దేవ. అయ్యా, నువ్వు చూపించిన మార్గంలో ప్రభా నేను నడవటానికి సహాయం చేయనైనా, దాన్ని గుర్తుపట్టడానికి సహాయం చేయనైనా పరిశుద్ధాత్మ దేవ. అయ్యా తండ్రి, ఒకరి నడత సరి అయినదిగా కనబడుతుంది నాయన ప్రభా, తుదకు అది మరణంకు దారి తీస్తుందని సెలవిచ్చావు ప్రభా పరిశుద్ధాత్మ దేవ. అయ్యా, మేము నడిచిన మార్గము తండ్రి మరణముకు దారి తీస్తుందని ప్రభా మీరు మాట్లాడారు నాయన పరిశుద్ధాత్మ దేవ. ఇంతవరకు నాయన మేము నడిచిన మార్గము చీకటి మార్గంలో నడిచాము ప్రభా తండ్రి, వెలుగు సంబంధంగా ఉండకుండా చీకటి సంబంధులమై ఉన్నాము పరిశుద్ధాత్మ దేవ. అయ్యా, నా క్రియలు చెడ్డవైనందుకు ప్రభా నైనా వెలుగుని ప్రేమించక చీకటిని ప్రేమించి చీకటిలో నడిచినాము కనుక పరిశుద్ధాత్మ దేవ. అయ్యా, ఇంకా ఈ స్థితిలోనే